హిజ్కియా తండ్రిని అంటున్నాడు, తండ్రి నీ ఎదుట నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకము చేసుకో సమస్తాన్ని అని చెప్పేసి తను ప్రార్థన చేస్తున్నాడండి, కన్నీరు విడిచి. చూసారండి, హిజ్కియా చేసిన కొద్ది ప్రార్థనలైనా తన కాచిన కన్నీరు వల్ల తనకు వచ్చిన మరణం అంట దూరమైందంటే. అంటే అంత యథార్థంగా హిజ్కియా ఉన్నాడు కాబట్టే తను కన్నీరు విడిచిన వెంటనే తనకున్న మరణం అంట పోయిందంట తనను విడిచిపెట్టి. ఎప్పుడైతే తను అలా ప్రార్థన చేశాడో వెంటనే యోషియా ఇంకా అక్కడి నుంచి వెళ్ళలేదండి. ఇంకా గుమ్మంలో ఉండగానే వెంటనే మళ్ళీ దేవుడు దర్శించి, నువ్వు మాట్లాడు హిజ్కియాతో, మళ్ళీ ఇలా చెప్పు, నీకు ఒక 15 సంవత్సరాలు ఆయుష్ మళ్ళీ పొడిగించానని చెప్పు అని చెప్పి ఎప్పుడైతే